ఎంపీసీ సెకండ్ ఇయర్. ఈరోజు టాపిక్ ఎయిర్ పొల్యూషన్, వాటర్ అండ్ సాయిల్. వాటర్ పొల్యూషన్ అనేది ఒకరి వైపే కాకుండా వాటర్ పొల్యూషన్ అనేది చాలా వరకు అందరిపై వర్తిస్తుంది. అలాగే వాటర్ అనేది కొన్ని ఫ్యాక్టరీస్ కావచ్చు, ఏదైనా ఫెర్టిలైజర్ షాప్స్ కావచ్చు, అది యూజ్ చేయాల్సిన పద్ధతిలో ప్రతి ఒక్కరు యూజ్ చేసి వాటి నుండి రిలీజ్ అయిన కెమికల్స్ రివర్స్లో ఓషన్స్లో కలపకుండా సరైన పద్ధతిలో అది ఎలా వాడాలో అలా ఆగిటిగా వాడాలని అందరికీ స్పృహ కలిగించాలి. ప్రతి వ్యక్తికి ఎవరెవరైతే వాటర్ పొల్యూషన్ చేయాలనుకుంటారో, అలాగే సాయిల్ పొల్యూషన్ అదొక రైతులే కాకుండా చాలామంది డంప్యార్డ్స్లో కావచ్చు, ఇంకా ఎక్కడైతే సిటీస్ అవుట్స్కట్స్లో ఉన్న వేస్టేజ్ ప్లేస్లో కావచ్చు, అలాగే కొంతమంది రైతులు కూడా వ్యవసాయంలో ఫెర్టిలైజర్ వాడడం వల్ల సరైన అవయవాలు మందులు వ్యవసాయానికి వాడకపోవడం వల్ల సాయిల్ పొల్యూషన్ అనేది బాగా నష్టం తీసుకొస్తాను భారతదేశంలో. అలాగే పంటలపై సాయిల్పై ప్రతి ఒక్కరికి అవగాహన రావాలని అందరం కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి తెలియాలి సరైన పద్ధతిలో ఎలా వాడాలి అనేది. అలాగే ఎయిర్ పొల్యూషన్ ఇది చాలా వరకు ఇండియాలో ఇప్పటి వరకు ఢిల్లీలో చాలా వ్యాపించింది. అలాగే ఎయిర్ పొల్యూషన్ అంటే ఒక వాహనాలపైకి కాకుండా ఫెస్టివల్స్లో క్రాకర్స్ కావచ్చు, వరల్డ్ వార్స్లో బాంబు యూజ్ చేయడం వల్ల కావచ్చు, మనం బైక్స్, వాహనాలు, ఇంధనాలు, పెట్రోల్, డీజిల్, అలాగే ఎవరెవరైతే ఈ ప్రాజెక్ట్స్ దగ్గర కావచ్చు, పెద్ద పెద్ద మైన్స్ దగ్గర కావచ్చు, ఎవరైతే ఇల్లీగల్గా ఇంతమంది అయితే వాడుతున్నారో అవన్నీ లీగల్ వచ్చేంత వరకు లీగల్ వచ్చిన రోజు ఎయిర్ పొల్యూషన్ కాకుండా ఉంటుంది. అలాగే మన వాహనంలో ఇంధనాల వాడకం తగ్గించినప్పుడు, యుద్ధాలు తగ్గించినప్పుడు, ఇంకా మొదలైన విషయాలలో తగ్గించినప్పుడు అన్ని ఎయిర్ వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్ తగ్గుతుంది భారతదేశంలో. అలాగే గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఈ పొల్యూషన్స్పై ప్రతి స్టూడెంట్స్కి, ప్రతి ఎంప్లాయీస్కి ఎవరైతే ఉన్నారో అందరికీ అవగాహన, ప్రతి విషయంలో అవగాహన, విద్యపైనే కాకుండా ఈ వాతావరణ పొల్యూషన్ కావచ్చు, ఇంకా ఈ సెల్ ఫోన్స్లో కావచ్చు, అందరికీ అవగాహన కల్పించాలని